జెన్ బీటా 2025. అబ్బాయి అయితే ఇది. ఇందులో బెస్ట్ ఏంటంటే అన్వీరా బేబీ నెంబర్ 2. జస్ట్ బికాస్ ఆఫ్ ద పేషెన్స్ అండ్ ఆ పుణ్యం ఏదైతే మా మమ్మీ మెయిన్లీ తన లైఫ్లో చేసింది, ఇట్ ఈస్ ఆల్ కమింగ్ బ్యాక్ టు మీ, అల్హమ్దుల్లా. అండ్ ఇంత బ్యూటిఫుల్ ఫ్యామిలీలో వచ్చాను అండ్ ఇంత బాగా వాళ్ళందరూ చూసుకుంటున్నారు. లాస్ట్ 2-3 days నుంచి చాలా టఫ్ గా ఉంది. Yes, we can see that. బ్యూటిఫుల్ మూమెంట్స్. వర్క్ చేస్తున్నా కూడా అరాన్ వచ్చి మమ్మా నో ల్యాప్టాప్ నో ఫోన్ అంటాడు. ఇప్పుడే తనకి నేను కావాలి. చాలా టఫ్ గా ఉండే, చాలా కష్టపడుతుంది పిల్ల నిజంగా. కాఫీ చాలా ఇష్టమని తవసున్న కోసం స్టార్బక్స్ నుంచి కాఫీ ఆర్డర్ చేసి నాకు సర్ప్రైజ్ చేసింది. లేచేప్పుడు ఏడవాలి. ఇప్పుడు నేను వెళ్ళాను, ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగితే ఏడ్చేశారు మళ్ళీ. హాయ్ గాయ్స్, అందరికి నమస్కారం. వెల్కమ్ టు మై తెలుగు ఛానల్ సమీరా షరీఫ్ వ్లాగ్స్ తెలుగు. ఇవాళ వీఆర్ కంప్లీటింగ్ 35 weeks. అల్హమ్దులిల్లా. ఇంకొక 5 weeks మాత్రమే, అంటే ఇంకొక నెల 1 week. అండ్ ఈలోగా మన బేబీ మన చేతిలో ఉంటుంది. బుజ్జి బేబీ గర్ల్ బేబీ బాయో ఇన్షాల్లా. సో బేసిక్గా ఇప్పుడు యాక్చువల్లీ ఈవినింగ్ అవుతుంది. ఎందుకు ఇంత డ్రెస్అప్ అయి ఉన్నానంటే ఐ వాజ్ షూటింగ్ అ వీడియో. ఒక క్యూట్ సెలబ్రేషన్, నేను అర్హాన్ బేబీ రాకముందు జస్ట్ అస్ అనే ఒక సెలబ్రేషన్ చేద్దామని చెప్పి. సో చాలా బ్యూటిఫుల్గా ఉండే స్పెషల్ మూమెంట్స్ బిట్వీన్ మీ అండ్ అర్హాన్, ఒక రీల్ కోసం. అది చూడాలంటే మీరు నా ఇన్స్టాగ్రామ్కి ఫాలో అవ్వండి. అండ్ ఒకటి చూపించాలి మీ అందరికీ. తబస్సుం నాకు సర్ప్రైజ్ చేసింది విత్ అ బ్యూటిఫుల్ గిఫ్ట్ అనమాట. 2 dresses. అమ్మాయి అయితే ఇది జెన్ బీటా 2025. అబ్బాయి అయితే ఇది బీటా 2025. ఇందులో బెస్ట్ ఏంటంటే అన్వీరా బేబీ నెంబర్ 2. సో మా బుజ్జి బేబీ ఈ డ్రెస్ వేసుకుంటుంది అనమాట పుట్టిన వెంటనే. నేను యాక్చువల్లీ తబస్సుని అడుగుతాను, తను ఒకవేళ పర్మిషన్ ఇచ్చింది అనుకోండి, ఆ క్యూట్ మూమెంట్స్ ఏదైతే తను నాకు గిఫ్ట్ చేసింది అదంతా కూడా తన ఛానల్లో ఉంటుంది. డెఫినెట్గా ఆ వీడియో లైవ్ వెళ్ళిన తర్వాత ఇది లైవ్ వెళ్తుంది అనమాట. బట్ తను అడిగి తను ఓకే అంటే ఆ షార్ట్స్ కొన్ని క్లిప్స్ నేను యాడ్ చేస్తాను, మీరందరూ చూడండి. బికాజ్ ఇట్ ఈస్ లిటరలీ వర్త్ వాచింగ్ గైస్. అల్హమ్దుల్లా. ఐఎమ్ ట్రూలీ బ్లెస్డ్ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ ఫ్యామిలీ. నేను అంతే ఎంత చెప్పినా తక్కువే. నేను యాక్చువల్లీ రీసెంట్గా ఒక వీడియో చేశాను మా అత్తగారితో. అందులో చెప్పాను ఇలాంటి అత్తగారు అందరికి ఉండాలని చెప్పి. నాట్ జస్ట్ అత్తగారు, ఆడపడుచు ఆర్ యునో ఎవ్రీబడి ఇన్ దిస్ ఫ్యామిలీ, ఐఎమ్ ట్రూలీ బ్లెస్డ్. నిజంగా నేను కాదు, మా తల్లిదండ్రులు ఏం పుణ్యం చేసుకున్నారో లైఫ్లో తెలీదు. జస్ట్ బికాస్ ఆఫ్ ద పేషెన్స్ అండ్ ఆ పుణ్యం ఏదైతే మా మమ్మీ మెయిన్లీ తన లైఫ్లో చేసింది, ఇట్ ఈస్ ఆల్ కమింగ్ బ్యాక్ టు మీ, అల్హమ్దుల్లా. అండ్ ఇంత బ్యూటిఫుల్ ఫ్యామిలీలో వచ్చాను అండ్ ఇంత బాగా వాళ్ళందరూ చూసుకుంటున్నారు. యాక్చువల్లీ నేను ఎంత చెప్పినా తక్కువే నాకు. అండ్ ఐఎమ్ ట్రయింగ్ మై బెస్ట్, టీయర్స్ రాకూడదు, ఏడవకూడదు అని చెప్పి. బట్ యా, అల్హమ్దుల్లా. ఇప్పుడు తబస్సుం పర్మిషన్ ఇచ్చింది అనుకోండి, ఫస్ట్ మీరు ఆ క్లిప్స్ చూసేయండి. అస్సలాము అలైకుం. అదేంటి వాళ్ళకి ఇప్పుడే నేను ఐ డోంట్ వాంట్ యూ టు గెట్ ఇమోషనల్ ప్లీజ్. I was already having a very tough time. That's why I'm here to make your day very happy, peaceful and easy for you. Thank you. You're welcome. లాస్ట్ 2-3 days నుంచి చాలా టఫ్ గా ఉంది. Yes, we can see that. చాలా ఎక్కువ వర్క్ ఉంది. This mama is having a tough time, baby. Huh? Due to work, Raji. Workload hai. సో ఇవాళ నిన్న నైట్ తబస్సుం కూడా మెసేజ్ చేసి చెప్పాను, ఐఎమ్ వెరీ బ్లెస్డ్ టు హ్యావ్ యూ గైజ్ అని చెప్పి. మళ్ళీ ఇవాళ మార్నింగ్ అక్కతో మాట్లాడుతున్నప్పుడు కూడా థ్యాంక్ యూ ఫర్ లెట్టింగ్. All right.
I don't know whether you like it or no. This ఏదో ఒక gesture చిన్న itself ప్రయత్నం. means a lot to me. సో ఇవాళ మార్నింగ్ కూడా ఏడుస్తుంటే అప్పుడే మా అత్తగారు వచ్చారు. ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్పి. ఐ వాజ్ జస్ట్ టాకింగ్ టు మై సిస్టర్ అండ్ ఐ హ్యాడ్ టీయర్స్ అన్నమాట. అప్పుడు మా అత్తగారు లేదు అని కన్సోల్ చేస్తుంటే అదే చెప్తుండే, యు ఆర్ వెరీ బ్లెస్డ్ టు హ్యావ్ సచ్ బ్యూటిఫుల్ ఇన్ లాస్. అల్హమ్దులిల్లా. ఇప్పుడు కూడా చాలా స్ట్రెస్ఫుల్ గా ఉంది. Oh, Samira, please. We don't want you to cry, please. Okay, pink and blue. So sweet of you, Tabassum. Ayyo. Please, please. So much. You're welcome. Please don't cry. Alhamdulillah, you are learning for yourself, taking care of yourself. So much of work is come. So क्या करें? Positive signs. सुबह ही बोलेंगे तो I'm feeling very bad. मैं आपको कोई बोली. रोल खोल के थोड़ी देर will feel better. Beautiful moments. చెప్పండి అందరూ సమీర గారు ప్లీజ్ డోంట్ క్రై అని. Work stress. అంతే. అది every woman will connect. ద వర్కింగ్ ఉమెన్ కాదు వర్కింగ్ ఉమెన్ అండ్ హౌస్ వైఫ్. యా ఎవ్రీ ఉమెన్ విల్ కనెక్ట్. నేను ఏమంటున్నానంటే యు ఆర్ లక్కీ. నాకు బ్రాండ్స్ లేవు, వర్క్ లేదు. వర్క్ చేస్తున్నా కూడా అరాన్ వచ్చి మమ్మ నో ల్యాప్టాప్ నో ఫోన్ అంటాడు. ఇప్పుడే తనకి నేను కావాలి. ఒక 3-4 years అయిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళినా తనే చేస్తాడు. వద్దు నేను ఇన్వాల్వ్ అవుతానన్నా కూడా వద్దంటారు. సో ఐ డోంట్ వాంట్ టు రిగ్రెట్ దట్. తనకి ఇప్పుడు నేను కావాలన్నప్పుడు ఐ వాంట్ బి అవైలబుల్ ఫర్. నువ్వు ఉన్నావు, యు ఆర్ అవైలబుల్. చిన్న చిన్న మూమెంట్స్ అప్పుడు లేనప్పుడు ఇట్స్ ఓకే, ఏం కాదు. దట్స్ ఓకే, దట్స్ ఫైన్. ఓకే, స్ట్రాంగ్ లేడీ కదా. యా జస్ట్ లాస్ట్ 2-3 days నుంచి కంటిన్యూస్ జరుగుతుంది. లాస్ట్ 1 week నుంచి జరుగుతుంది. కొంచెం స్ట్రెస్ అవుతుంది. అది డేస్ కూడా దగ్గర వచ్చాయండి. సో ఉంటది. ఐ అండర్స్టాండ్. షియర్ అప్ బేబీ స్ట్రెస్ అవుతుంది లోపల. చేశారు కదా. అల్హమ్దుల్లా ఫుల్ కంటెంట్ తబసం ఛానల్లో ఉంది. ఫ్రాడిక్ తబసం కింద ట్యాగ్ చేస్తాను, వెళ్ళి చెక్అవుట్ చేయండి. ఇప్పుడు మేము యాక్చువల్లీ ఇప్పుడు ఎందుకు స్టార్ట్ చేశానంటే వ్లాగ్ చేయడం, మేము బయటికి వెళ్తున్నాం కాఫీ షాప్కి. సో సరే, మా ఈవినింగ్ ఎలా ఉంది, మేము మా ఫ్యామిలీ టైం ఎలా స్పెండ్ చేస్తామో అది మీ అందరికీ చూపిద్దామని చెప్పి. బట్ ఫస్ట్ వెళ్ళి మా అత్తగారితో ఒక 2 minutes మాట్లాడదాం. లెట్స్ గో. సే హాయ్ నా అభి బోలో. హాయ్ బోలో ఫస్ట్ ఫ్రెండ్స్ తో. హాయ్. సో ఇప్పుడే మా వాళ్ళకి చెప్తుండే అనమాట హౌ లక్కీ అండ్ బ్లెస్డ్ ఐ యామ్. అంటే ఇవాళ ఒక వీడియో రిలీజ్ చేశా ఇలాంటి అత్తగారు అందరికి ఉండాలని చెప్పి. బట్ ఇలాంటి అత్తగారు మాత్రమే కాదు, ఇలాంటి ఆడపడుచు, ఇలాంటి ఫ్యామిలీ అల్హమ్దుల్లా అందరికి ఉండాలి అని చెప్పి. సో మా ఆడియన్స్ సమక్షంగా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్. చాలా టఫ్ గా ఉండే, చాలా కష్టపడుతుంది పిల్ల నిజంగా. నాకు నిన్నటి నుంచి చాలా హిమ్మత్ ఏమంటారు ధైర్యం ఇస్తున్నారు. అయిపోద్ది అని చెప్పి. మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉంటే మమ్మీ చెప్తుంటారు లేదు నువ్వు చేసేస్తావు, అయిపోద్ది అని చెప్పి. ఇవాళ యాక్చువల్లీ నేను సలూన్ లో ఉన్నాను. మా అత్తగారికి ఒకటి పంపించాను వర్క్ సంబంధించి. అవుతుందంటారా అంటే అయిపోతుంది, నువ్వు ప్లాన్ చేసి మేనేజ్ చేసుకో, అయిపోతుంది అనగానే నాకు లిటరల్లీ సలూన్ లోనే ఏడుపు వచ్చేసింది. థ్యాంక్ యూ సో మచ్ నిజంగా. షీఈ్ నార్మల్ గా షీఈ్ వెరీ హార్డ్ వర్కింగ్ అండి. అదే చెప్తున్నా, ఈ నా బ్లాగ్ అంతా అసలు నా బ్లాగ్ లో మాట్లాడుతాను దీని గురించి, వినండి. షీఈ్ నార్మలీ వెరీ హార్డ్ వర్కింగ్. కాకపోతే ఇప్పుడు ప్రెగ్నెన్సీస్, పిల్లోడు ఉన్నాడు, వాడు ఒక్క సెకండ్ వదిలిపెట్టాడు. సో ఇవన్నిట్లో ఎక్కడో చిన్న టైర్డ్నెస్ అనేది వచ్చేసినప్పుడు మనం లోగా ఫీల్ అవుతాం. అలాంటి లో టైమింగ్ ఇది. పైగా వర్క్ స్ట్రెస్ అని చెప్పి చూడండి, నిజంగా వర్క్ బర్డెన్ అంతా ఉంది. అరాన్ ఎడిటింగ్ చేయడానికి ఇవ్వట్లేదు. అంటే అసలు ల్యాప్టాప్ ముట్టుకోవద్దు, ఫోన్ ముట్టుకోవద్దు అంటాడు. సరే వాడికి తెలియదు. సో దాంట్లో చాలా ఓవర్ స్ట్రెస్ తీసుకుంటూ ఉంది. ఏం కాదు, అయిపోతుంది పాసింగ్ టైం అంతే. అంటే అది ఒక్కొక్కసారి మనకి అలాంటి ఒక సిచ్యుయేషన్ వస్తుంది.
పాజిటివ్ సైడ్ గా ఆలోచించు అని చెప్పాను మధ్యాహ్నం. ఏంటంటే వర్క్ వస్తుంది, చాలా మందికి వర్క్ లేదు ఇప్పుడు. అలాంటి టైంలో దేవుడు ఎంత అంటే ఇలాంటి టైంలో కూడా నీకు వర్క్ ఇచ్చి చేయి అంటున్నారంటే అసలు తెలియకుండా డేస్ అట్లా వెళ్ళిపోయాయి తనకి. సో ఈ డేస్ కూడా వెళ్ళిపోతుంది, తను చేస్తుంది, అండ్ ఎవ్రీథింగ్ విల్ బి గుడ్ అండ్ షిల్ రాక్ యాజ్ ఆల్వేస్. థ్యాంక్ యూ అండి, చాలా థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ. గాడ్ బ్లెస్. లవ్ యూ టు. అస్సలాము అలైకుం తబస్సుమ్. వాలేకుమ్ అస్సలాం. నేను ఇప్పుడే మా వాళ్ళతో షేర్ చేస్తుంటే దట్ నేను రీసెంట్ గా రిలీజ్ చేసిన వీడియో ఏంటంటే ఇలాంటి అత్తగారు అందరికి ఉండాలి అని చెప్పి, ఇంత మంచిగా అండర్స్టాండింగ్ అత్తగారు. బట్ ఇలాంటి అత్తగారు మాత్రమే కాదు, ఇలాంటి ఆడపడుచు కూడా అందరికి ఉండాలి. అండ్ ఆడపడుచు మాత్రమే కాదు, ఇలాంటి ఫ్యామిలీ రావడం నిజంగా నా బ్లెస్సింగ్. నేను మళ్ళీ మాట్లాడతా. లెట్స్ నాట్ ఎంబారస్ పీపుల్. కాఫీ షాప్ కి వచ్చిన వెంటనే మా అర్హాన్ క్లీనింగ్ మొదలు పెట్టాడు. అదిగో. హాయ్, వెల్కమ్ టు కాఫీ షాప్. सेलेक्ट नहीं हो रहा है. ऊपर से ड्रिप हो रहा बेबी. సో మేము ఫస్ట్ అయితే లాస్ట్ హౌస్ అని ఒక కాఫీ షాప్ ఉంది, అక్కడికి వెళ్దాం అనుకున్నాము. బట్ ఇట్ వాస్ టూ క్రౌడెడ్. సో ఇక్కడ లష్ అని ఇంకో ప్లేస్ ఉంది, అక్కడికి వచ్చామన్నమాట. వర్షం వల్ల పైనుంచి వాటర్ డ్రిప్ అవుతుంటే టేబుల్ పైన ఇలా మొత్తం ఇక్కడ వాటర్ కనిపిస్తుందా, ఇలా వాటర్ ఉంటే అది ఇక్కడ కొంచెం ఇలా ఫుడ్ ఉంటే మా అర్హాన్ మొత్తం క్లీన్ చేస్తున్నాడు. కరెక్ట్ బేబీ? మొత్తం అటు తిప్పి ఇటు తిప్పి ఫస్ట్ ఫస్ట్ వాళ్ళ లాస్ట్ హౌస్ అనుకున్నాము. అక్కడికి క్రౌడ్ ఉంటే వెళ్ళలేకపోయాము. లష్ కి వెళ్ళాము. మీరు చూసారు, వాటర్ డ్రిప్ అవుతుంది, మొత్తం మెస్సీగా ఉంది, క్లీనింగ్ లోనే సరిపోయింది. సో వి కైండ్ ఆఫ్ నాట్ ఓకే విత్ ఇట్. సో మొత్తానికి అటు తిరిగి నిలోఫర్కి వచ్చామన్నమాట. సో నిలోఫర్ హ్యాస్ బికమ్ లైక్ వన్ ఆఫ్ ఎవ్రీబడీస్ అటాచ్ దీస్ డేస్. మేము ఇక్కడికి వచ్చాము. సో ఇక్కడ అయిపోయి చక్కగా తినేసి ఇంకా ఇంటికి వెళ్ళాక అప్పుడు మనం తబస్సుంతో మాట్లాడదాం. లిఫ్ట్ లో స్టార్ట్ చేసిన టాపిక్ మాట్లాడలేకపోయాం కాబట్టి, అదే తను గిఫ్ట్ చేసింది కదా దాని గురించి. సో నిన్నటి నుంచి బేసిక్గా అది నెక్స్ట్ డే అనమాట. నిన్నటి నుంచి ట్రై చేస్తున్నాను తబస్సుంతో మాట్లాడదాం అని చెప్పి, బట్ దెన్ కుదరలేదు. సో అదే నేను చెప్తుండే కదా, దట్ ఇలాంటి అత్తగారు మాత్రమే కాదు, ఇలాంటి ఆడపడుచు అండ్ ఇలాంటి ఫ్యామిలీ అందరికీ ఉండాలి, అదృష్టం అందరికీ కలగాలి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్ తబస్సుమ్. నేను నిన్న చాలా ఏడ్ చేశాను. లిటరల్ గా నైట్ అయ్యేసరికి నాకు కళ్ళు హెవీగా అయిపోయినాయి. సో అందుకే వాళ్ళు ఏడో వచ్చేసింది. ఇలాంటి వదిన గారు, ఇలాంటి పర్సన్, ఇలాంటి హ్యూమన్ బీయింగ్ కూడా దొరకడం, we all are damn lucky actually to be frank. So alhamdulillah. సో బేసిక్ గా ఎప్పుడైనా వర్క్ స్ట్రెస్ ఉంటే ఎవరి దగ్గర చూపించుకోను. మెయిన్లీ మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉంటే అస్సలు ఏడవను. ఎందుకంటే నేను ఏడుస్తే మా మమ్మీ టెన్షన్ అయిపోతారు, ఫీల్ అవుతారు అని చెప్పి, ఊరికే లేదు అవ్వట్లేదు అని చెప్పి అలా ఉంటాను. ఇన్ఫాక్ట్ ఇక్కడ కూడా నేను నిన్న వర్క్ చేసినప్పుడు పొద్దున క్యాజువల్గా అబ్బతో మాట్లాడుతున్నప్పుడు ఏడుపు వచ్చేసింది. సో అలా ఏడుస్తుంటే అలా మమ్మీ చూసింది. ఇంకా నువ్వు మా తబస్సుం చేసిన ఆ జెస్చర్ కి నేను ఫుల్ గా లైక్ కైండ్ ఆఫ్, ఇప్పుడనే కాదు నేను చెప్తా, అర్హాన్ కి మధ్యలో అస్సలు ఒంట్లో బాగాలేకుండే. దిస్ వాజ్ ఐ థింక్ అర్హాన్ కి నాకు కోవిడ్ వచ్చినప్పుడు ఇప్పుడు అదే టైంలోనూ అప్పుడే ఎక్కువ సిక్ అయిపోయామన్నమాట ఇద్దరం. నేను అర్హాన్ ఇద్దరికి కోవిడ్ వచ్చేసింది. ఐ వాజ్ వెరీ స్ట్రెస్డ్ అవుట్. అది అగైన్ నేను ఎవరికి చెప్పుకోలేదు. అప్పుడు కూడా నాకు కాఫీ చాలా ఇష్టం అని తబస్సుమ్ కోసం స్టార్బక్స్ నుంచి కాఫీ ఆర్డర్ చేసి నాకు సర్ప్రైజ్ చేసింది. ఇలాంటి చిన్న చిన్న జెస్చర్స్ అందరూ చేయాలి. నాట్ జస్ట్ అంటే ఆడపడుచు వదిన ఇలానే కాదు, అందరూ ఒకరి కోసం ఒకరు ఇలాంటి జెస్చర్స్ చేస్తుంటే రియలీ మీన్స్ అ లాట్. అంటే ఓకే ఒక చిన్న కాఫీ కదా ఏముంది అని మీకు అనిపించవచ్చు, బట్ ఆపోజిట్ పర్సన్ కి ఇట్ యాక్చువల్లీ బూస్ట్ అ లాట్. అంటే నా కోసం ఎవరైనా ఉన్నారు, దే ఆర్ థింకింగ్ అబౌట్ మీ, నా ఫీలింగ్ వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు అని చెప్పి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్ తబస్సుమ్. అంటే నిన్న నువ్వు చేసింది మాత్రమే కాదు, నువ్వు చాలా చేస్తావు. చాలా చేసింది, నేను ఇంతే చేశాను. ఎప్పుడు మా బాండ్ ఇలాగే ఉండే బిఫోర్ మ్యారేజ్ ఆల్సో. ఇట్స్ నాట్ ఇప్పుడు ఇలా రిలేషన్ లో ఇలా ఆడపడుచు వదినాలో చేంజ్ అయింది. అండ్ టు బీ ఫ్రాంక్, మేము ఫస్ట్ టైం సమీరాని ఇంత ఏడవడం చూసాం కంటిన్యూస్లీ ఫ్రమ్ పాస్ట్ 4-5 days. సో
అది తెలుస్తుంది హౌ మచ్ వర్క్ స్ట్రెస్ హీ హ్యాస్ అని క్లియర్ గా. అండ్ ఎప్పుడు చెప్పొద్దని చెప్పినట్టుగా. సో దట్ వాస్ వెరీ షాకింగ్. అండ్ ఐ వాస్ లైక్ ఇంకేం చేయాలి ఏడుస్తే కూడా మేక్ యువర్ మూడ్, తొందరగా వర్క్ కంప్లీట్ చేసే, వి ఆల్ విల్ గో అవుట్ ఫర్ కాఫీ అది అని చెప్పాను. సో మీతో ఉన్న వాళ్ళని ఎంత వీలైతే అంత హ్యాపీగా పెట్టండి. వాళ్ళకి ఏం నచ్చుతుందో అది చెయ్యండి. ఇట్ విల్ జస్ట్ టేక్ మైన్యూట్ ఎఫర్ట్ అంతే, ఇంకేం లేదు. And that will make everyone around you very happy and peaceful. That is most important ఈ కాలంలో. ఎస్, అల్హమ్దుల్లా. అండ్ ఇంకొకటి, మా అత్తగారు తబస్సుమ్ ఎప్పుడు కాన్స్టెంట్ గా చెప్తుంటారు, సమీరా టేక్స్ కేర్ ఆఫ్ ద వర్క్, తను సపోర్ట్ చేస్తుంది, తను మా ఛానల్స్ చూసుకుంటుంది, ఆర్ ఏం చేయాలి సజెస్ట్ చేస్తుంది, ఏమైనా సరే మా వర్క్ గురించి ప్రతిసారి దే హెవ్ బిన్ వెరీ వోకల్, మా అత్తగారు కానీ తబస్సుమ్ కానీ. బట్ ఆనెస్ట్లీ నాకు ద అమౌంట్ ఆఫ్ వర్క్ ఆర్ వర్క్ స్ట్రెస్ ఉంటే ద వే వీళ్ళిద్దరు కూడా లిటరలీ ఏం హెల్ప్ కావాలి చెప్పు, మేము చేస్తాము, నేను చేసి పెడతాను, ఇట్స్ నాట్ దేర్ ఫుడ్, ఇట్స్ నాట్ దేర్ కప్ ఆఫ్ టీ అయినా కూడా తబస్సుమ్ హెల్ప్ చేస్తుంది, మా అత్తగారు హెల్ప్ చేస్తున్నారు, ఎంత సపోర్ట్ చేస్తున్నారు వర్క్ కూడా. I feel really very blessed. Thank you so much. We all are also really very blessed to have you. And వాళ్ళందరూ కూడా అదే చెప్తారు. సో అల్హమ్దులిల్లాహ్. అండ్ నో మోర్ టీయర్స్. ఇంకా చాలా ఎంత ఏడుస్తావు, పాప కూడా ఏడుస్తుంది లోపల. ఇది నిజంగా హ్యాపీ టీయర్స్, అంటే హ్యాపీనెస్ తో కూడిన టీయర్స్ అన్నమాట. దట్ ఐ ఫీల్ వెరీ బ్లెస్డ్ ఫర్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ దిస్ ఫ్యామిలీ. అండ్ ఇలాంటి ఆడపడుచు దొరికినందుకు, ఇలాంటి అత్తగారు దొరికినందుకు, ఇలాంటి ఎంటైర్ ఫ్యామిలీ. సో బేసిక్ గా మా అమ్మాని ఇక్కడ కూర్చున్నాడు, ఎంత ఏడుస్తుంది అన్నట్టు చూస్తున్నాడు. మా అమ్మాని కూడా చాలా హెల్ప్ చేస్తున్నాడు పాపం. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. అంత లేదు, నేను ఎంత ఏడుస్తున్నావు అని చూస్తున్నాను నేను. నువ్వు కూడా చూడలేదు కదా, లేచేప్పుడు ఏడవాలి. ఇప్పుడు నేను వెళ్ళాను, ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగితే ఏడ్చేశారు, మళ్ళీ బయటికి వచ్చేసాను నేను. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ బయటికి వచ్చారు, ఇక్కడ కూర్చారు, మళ్ళీ ఏడ్చారు. ఇప్పుడు ఆ సిచ్యువేషన్ ఇలా ఉంది. ఏంటి మామ్ నా బ్లాగ్ లో చెప్పినట్టు ఇలా టచ్ చేస్తే ఏడుస్తాను, ఆ పొజిషన్ లో ఉన్నావు ఇప్పుడు అని. సో no more tears. Chalu, we all are also really very blessed to have you. Alhamdulillah for everything. Alhamdulillah. చాలా మంది అడుగుతారు. మొన్న రాధిక, నా బెస్ట్ ఫ్రెండ్ రాధిక ఇంటికి వచ్చినప్పుడు కూడా చూసి షాక్ అయిపోయింది మా ముగ్గురిని, మమ్మీ, నన్ను అండ్ సమీరాని. ఏంటి మీరు ముగ్గురు ఇంత ఫ్రీగా ఉన్నారు, ఇంత ఓపెన్ గా ఉన్నారు. అందుకే మా బాండ్ ఇలా ఉంది. చాలా మంది నంబర్ అది బ్లాగ్స్ చూసి, బట్ తను చూసి షాక్ అయిపోయింది. అల్హమ్దుల్లా. ఎప్పుడు మేము ఇలానే ఉండాలి. అండ్ ఆ రిలేషన్షిప్ షుడ్ లాస్ట్ లైక్ దిస్ ఫర్ ఎవర్ టిల్ అవర్ లాస్ట్ బ్రెత్. ఎప్పుడు స్ట్రాంగ్ గా ఉండాలి ఇన్షాల్లా. మమ్మీ థ్యాంక్ యూ వన్స్ అగైన్. నో థ్యాంక్స్. నేను చేసిన అది చాలా ఏంటి ఏమంటారు, పిచ్చిదనిలాగా ఏదో ఒకటి తొందరగా చేసి ఇచ్చేసాను. బట్ మెనీ మోర్ ఒకేషన్స్, మెనీ మోర్ సర్ప్రైజెస్ ఆర్ ఆన్ ద వే ఇన్షాల్లా. థ్యాంక్ యూ సో మచ్ అండ్ మే అల్లా బ్లెస్ యూ ఫర్ ఆల్ ద గుడ్ డీడ్స్ దట్ యు ఆర్ డూయింగ్ తబస్సుమ్. ఆమీన్. థ్యాంక్ యూ సో మచ్. సో మా తబస్సుమ్, మా అత్తగారు అందరూ చెప్పినట్టు ఇట్స్ టూ మచ్ ఆఫ్ క్రైయింగ్. అండ్ ఇంకా నేను ఏడవడం ఆపాలి. ఎస్, స్ట్రాంగ్ గా ఉంటున్నాను. ఐఎమ్ థింకింగ్ వెరీ వెరీ పాజిటివ్ గా ఉంటున్నాను. అండ్ ప్రీవియస్ వీడియోలో ఏదైతే నేను మా అత్తగారితో షూట్ చేశానో అందులో కూడా చాలా మంది చెప్పారు చాలా వీక్ గా కనిపిస్తున్నాను, ఆర్ ఎర్లీగా అయిపోతుందేమో డెలివరీ, చూసుకోండి, హెల్త్ జాగ్రత్త అని చెప్పి. అల్హమ్దుల్లా హెల్త్ ఈస్ డూయింగ్ ఫ్యాబ్యులస్. చాలా పాజిటివ్గా అండ్ స్ట్రాంగ్గా ఉంటున్నాను. బట్ అప్పుడప్పుడు ఏంటంటే కొంచెం స్ట్రెస్ఫుల్ అయిపోయి అసలు ఏం చేయాలో అర్థం కాక ఆ ఒక జోన్లో వెళ్ళిపోతాను. ఏడవద్దు అనుకుంటాను, అంతా స్ట్రాంగ్గా హోల్డ్ చేయాలనుకుంటాను. బట్ అంతా లిటరలీ గైస్ హ్యాపీ టీయర్స్. అల్హమ్దుల్లా. ఎంత నేను అల్లాకి థ్యాంక్ చేసినా తక్కువే. ఐఎమ్ ట్రూలీ బ్లెస్డ్ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ ఫ్యామిలీ. అండ్ చాలా కాంటెంట్ షూట్ చేస్తున్నాను. ఐఎమ్ ట్రయింగ్ మై బెస్ట్ ఎడిట్ చేసి మీ అందరికి తీసుకురావాలి, మీ అందరికి చూపించాలని చెప్పి. బేబీ కోసం అన్ని ప్రిపరేషన్స్ చేస్తున్నాను. బేబీ వార్డ్రోబ్ రెడీ చేశాను, బేబీ కోసం బేబీ డైపర్ స్టేషన్ రెడీ చేశాను, సూన్ క్రిబ్ అదంతా కూడా రెడీ చేశాను. సో అదంతా కూడా బేబీ వెల్కమింగ్కి ఏమేమి చేసినా అదంతా కూడా త్వరలో ఆ వీడియో కూడా రాబోతుంది. దెన్ హాస్పిటల్ బ్యాగ్ కూడా ప్యాక్ చేయబోతున్నాను. సో అ లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ గోయింగ్ టు హ్యాపెన్. స్టే ట్యూన్. ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఇంత లవ్ ఇస్తున్నందుకు, ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు. ఇలానే మీరందరూ సపోర్ట్ చేస్తూ ఉంటే యూ గైజ్ ఆర్ మై స్ట్రెంగ్త్. ఫస్ట్ నేను, మా ఫ్యామిలీ,
ఆ తర్వాత మీరందరూ లేకపోతే నేను ఇవాళ ఏమీ లేను. ఫ్రమ్ ద టైం నేను యాక్టింగ్ స్టార్ట్ చేశాను, యూట్యూబ్ స్టార్ట్ చేశాను, మీరందరూ నాకు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఇవాళ ఇక్కడ ఉన్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లెటింగ్ మీ గ్రో, ఫర్ బిలీవింగ్ ఇన్ మీ అండ్ బిలీవింగ్ ఇన్ మై పేరెంటింగ్. ఐఎమ్ షూర్ నేను అంటే డిప్రెషన్లోకి వెళ్ళట్లేదు. ఇట్స్ జస్ట్ అ పాసింగ్ క్లౌడ్, ఒక ఫేజ్, ఒక లో ఫీల్ అవుతున్న ఫేజ్ డ్యూ టు అ లాట్ ఆఫ్ హార్మోనల్ చేంజెస్ అదంతా కూడా. అండ్ యా, ఇన్షాల్లా ఎవ్రీథింగ్ ఇస్ గోనా బీ బ్యూటిఫుల్. ఆల్ సెట్ టు వెల్కమ్ ద బేబీ. అండ్ మాట్లాడుతున్నంతసేపు కూడా బేబీ ఫుల్గా యాక్టివ్గా ఉందన్నమాట, అల్హమ్దుల్లా. అండ్ యా, ఈ వీడియోని ఇక్కడ ఎంజాయ్ చేసి మరొక సరికొత్త వీడియోతో మేము ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. నేను మీ సమీరా షరీఫ్. బై గైస్.